ఇంకెప్పుడు కొంటరు? 25 రోజులు దాటినా వడ్లు కొందన అకాల వర్షానికి తడుస్తున్నాయి, మొలకెత్తి ఆగమాగం అవుతున్నాయి. రైతులంటే ఎందుకు అంత చిన్న చూపు? ఇసొంటి ప్రభుత్వాన్ని మేము చూడలే. కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి అన్నదాతలు అకాల వర్షానికి చూడండి ఎట్లయిపోయినాయి. మొత్తం ఎక్కడికక్కడికి తడిసిపోయినాయి. తడిసిపోతే ఎత్తుకొని వాటిని ఆరబోసుకొని ఈడ తీసుకపోయి ఆడబెట్టి, ఆడ తీసుకపోయి ఈడబెట్టి ఒడ్లు కొనండి మహాప్రభు. ఐకేపీ సెంటర్లల్లా 25 రోజులు ఉంటుంది ఆ స్టాకు. 25 రోజులు ఉంటుంది. కానీ అందాల భామ పోటీలలో బిజీగా ఉన్నాం. సార్ రోజు చెప్తుండే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ కూర్చొని మేము 7,500 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసినాం, మొత్తం కొనేస్తాం అంటుంది. కానీ ఏడగుంటున్నారు చెప్పండి? రోజుకో ఊళ్ళ ధర్నా జరుగుతా ఉన్నది. ఒడ్లు కొనేటోడు లేడు, అంతా ఆగమాగమని చూడండి. ఎట్లా చూడండి రైతు ఎట్లా చూపిస్తున్నాడు. మొత్తం ఒడ్లంతా లారీలలో పెట్టుకొని పోయినా కూడా ఆ వర్షానికి మొత్తం లారీలోనే వర్షానికి తడుస్తున్నటువంటి వడ్ల బస్తాలు. ఇది రోజు పరిస్థితి. మా గోస ఎవరికి రావద్దు. ఎంత కష్టపడి పంట పండిస్తే కొనే దిక్కు లేకుండా పోయింది. రోజులుగా తరబడి మార్కెట్లలో పడిగాపులు కాసినాం, అధికారుల కాళ్ళు ముక్కినం, అయినా మా వడ్లు కొంటలేరు. ఇంకేం చేయాలి? ఇంకొన్ని రోజులైతే మళ్ళా పొలం పనులు మొదలవుతాయి, కానీ పండించినటువంటి పంటలను మాత్రం కొంటలేరు. ఇటువంటి ప్రభుత్వాన్ని మేము ఇప్పటిదాకా చూడలే. రాష్ట్రంలోని అన్నదాతల కన్నీళ్లు పెట్టుకుంటూ తమ గోడును చెప్పుకుంటున్నారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరిగా చూడండి, ఇప్పుడు అసలుకే రైతు భరోసా ఇయ్యలే. ప్రభుత్వానికి చెప్పాలంటే రైతు భరోసా ఇవ్వడం అసలు సేద కాదని చెప్పాలి. రైతు భరోసా ఇయ్యలేదు, పెట్టుబడి సాయం అప్పు తెచ్చుకున్నారు, మొత్తం పంట వేసుకున్నారు, చేతికొచ్చినాయి. ఒక బత్తా 2 బత్తాలు కాదు కదా, తీసుకుపోయి మన ఇంట్లో పెట్టుకుంటాం, సన్సైడ్ మీద పెట్టుకుంటాం, లేకపోతే అటుకెక్కితాం అనేది కాదు కదా. ఏడా పోసుకుంటాడు రైతు? ఫస్ట్ ఈ కొనాలే. ఈ కొనేటట్టు దిక్కే లేదు అసలు. రాష్ట్రంలో ఒడ్లు కొనేటటువంటి దిక్కు లేదు. ఇగో ఇక్కడ చూడండి మొత్తం తడిసిపోతున్నాయి. ఏం చేయాలి? ముందే మిల్లర్లతో మాట్లాడాలి. గోడౌన్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే మనకి ఎంతైతే తెలంగాణకు వస్తా ఉన్నదో ధాన్యం, ఆ ధాన్యం మొత్తం పెట్టుకోవడానికి తెలంగాణలో గోడౌన్లు ఉన్నాయి. ఆడికెళ్ళి మిల్లులకు వెళ్ళిపోతాయి. ఒకవేళ ఎక్కువైతే ఆడికెళ్ళి మిల్లర్లు ఉన్నారు. దాదాపుగా 4-5 వేల మంది ఉన్నారు. మిల్లర్లకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా తీసుకుపోతారు, మిల్లర్లు వేసుకుంటారు, వాడికి ఆడికెళ్ళి పోతాడు. ఇక 24 గంటలు లేకపోతే 48 గంటలల్లా రైతుకి అకౌంట్లో పైసలు పడతారు. తీసుకున్న తర్వాత నువ్వు ఒక 10 రోజులకే ఈ పైసలు అయినా కూడా కొనేటోళ్ళు లేడట. దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నది. రైతులు పాపం ఆగమాగం అవుతా ఉన్నారు. తెలంగాణలో రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్ష బీభత్సం సృష్టించింది, రైతులను ఆగమాగం చేసింది. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం తడిసి ముద్దైంది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తెచ్చి రోజులు గడుస్తున్నా కాంటా పెట్టకపోవడంతో అకాల వర్షాలతో తడిసి ముద్దైంది. ధాన్యం కాంటా పెట్టకపోవడంతో వర్షాలకు మొలకెత్తుతున్నాయి. రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల పరిధిలో కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దైంది. కొనుగోలు కేంద్రంలో లారీలో తరలించేందుకు లోడ్ చేస్తుండగా వాన కురిసింది. దీంతో ధాన్యం వర్షారార్పణం అయింది. ఆ సమయంలో కవర్లు కూడా లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రస్తుతం ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి ముచ్చట. రైతులకు సంబంధించినటువంటి విషయం ఇది. చెడగొట్టు వానలు సడన్ గా వచ్చినాయి. మేల వర్షాలు వస్తాయని చెప్పి ఈ రేంజ్ లో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయం, కానీ వచ్చినాయి. ప్రభుత్వం ముందు గన్ని బ్యాగులు లేవు, సరిపడా గన్ని బ్యాగులే లేవు. ఆ కాంటా దగ్గరికి పోతే బ్యాగులు ఉంటాయి, ఆ బ్యాగులు కూడా కరెక్ట్గా లేవు. ఇగో ఇట్లున్నది. కాకపోతే మేము సన్నబియ్యం ఇస్తున్నాం అని చెప్తున్నారు. కానీ ఈడ రైతుల ఒడ్లు కొనే దిక్కు లేదు. గతంలో మరి ఎప్పుడు చూడలే. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన తర్వాత 25 రోజులు, మహా అయితే 2 రోజులు 3 రోజులు ఉంటాయి. రైతు ఆడికెళ్ళి కొనుగోలు కేంద్రం దగ్గరికి తీసుకుపోయిందంటే 2 లేకపోతే 3 రోజులు, అంతకంటే ఎక్కువ. దాదాపుగా 2018 కంటే ముందే 2017 నుంచి మనమే కొనాలి, ప్రభుత్వమే కొనాలా, దానికి మద్దతు ధర ఇయ్యాలా అని చెప్పి ప్రభుత్వం డిసైడ్ చేసింది. అప్పుడు ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం 24 గంటలు లేకపోతే 48 గంటలల్లా బత్తాకి మనం 1400 ఇస్తున్నామా లేకపోతే 1700 ఇస్తున్నామా ఓ రేటు డిసైడ్ చేసి ఈ రైతుల ఖాతాలో పైసలు వేసేది. బాజాప్తా కొనేటోళ్ళు. అధికారులు కూడా భయపడేది. అప్పుడు ఇప్పుడు అధికారులకు భయం ఏంటుంది? అధికారులకు 25 రోజులు ఉంటున్నాయట కొనుగోలు కేంద్రాలల్లో. తీసుకపోతే 20 రోజులు ఉంటున్నాయి. వాటిని మొత్తం ఎండ వచ్చినప్పుడు ఎండబెట్టుకోవాలి, ఆరబెట్టుకోవాలి, పని మొత్తం బంద్ చేసుకొని ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఇది. దాదాపుగా నెల రోజుల నుంచి రోజు ఏదో ఒక మండలంలో, ఏదో ఒక జిల్లా కేంద్రంలో ధర్నా కొనసాగుతా ఉంటే నిమ్మకి నీరెత్తదిలకి గట్టిగా మాట్లాడిన వాళ్ళు లేడు ఇప్పటివరకు దీని మీద. కాకపోతే మేము మొత్తం కొంటాం,
మొత్తం కొంటాం ఎప్పుడు కొంటాం, మొత్తం ఎప్పుడు కొంటాడో అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఉన్నది. రైతుల్ని చాలా నయవంచన చేస్తా ఉన్నది ప్రభుత్వం. ఆడ పెట్టుబడి సాయం వీలే, రుణమాఫీ చక్కగా చేయలే, రైతు బీమా కూడా ఇప్పుడు ఏడబోతుందో అర్థం కావట్లే. రైతు బీమా కూడా ప్రీమియం కడతలేరట. రైతు చచ్చిపోతే ఆయన దశదిన కార్యాలు అయిపోయేసరికి 5 లక్షల రూపాయలు పడేటి అకౌంట్ల దాదాపుగా 6 సంవత్సరాల పాటు నిరంతరంగా 1 గుంట భూ ఉన్న రైతు ఎట్లా చచ్చిపోయినా కానీ 5 లక్షల రూపాయలు 11వ రోజు కర్మ కల్లా పైసలు వచ్చేస్తాయి అకౌంట్ల. అది కొంచెం భరోసా. ఇవాళ ప్రభుత్వం సంవత్సరం రైతా ఉంది. ఎంతమంది రైతులు చచ్చిపోయినరు, ఎంతమందికి బీమా వచ్చింది అనేది ఇవాళ రైతులు అడుగుతా ఉన్నారు. ఇక మేము వస్తే రైతులు రాజు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి ఒడ్లు కొనే దిక్కైతే ప్రస్తుతానికి తెలంగాణలో ఎవడు లేకపోయా రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూస్తా ఉన్నాం.